Dear friends, welcome to Ingralit English Grammar and Literature. Now we are going to discuss 30 MCQs from our previous question paper, and all these questions were very important for you. That's why don't miss even a single MCQ because all these are useful for your upcoming exams. Don't miss even the single one. ఓకే, ఇంక మనం స్టార్ట్ చేద్దాము. ప్రతి ఎంసీక్యూ కూడా మీకు ఇంపార్టెంట్ అనేసి గుర్తుపెట్టుకోండి. వి కేమ్ ఆఫ్టర్ దే హ్యాడ్ లెఫ్ట్. ఇక్కడ ఆఫ్టర్ అనేటువంటి వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటనేసి అడిగారు. ఇక్కడ వి కేమ్ అనేటువంటిది, దే హ్యాడ్ లెఫ్ట్ అనేటువంటిది వీటి రెండింటిని కలుపుతుంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ కంజంక్షన్. ఓకే, యూ షుడ్ రిమెంబర్. ఇక్కడ ఆఫ్టర్ అనేటువంటిది ఇట్ ఈజ్ ఏ కంజంక్షన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ విచ్ ఏ నౌన్ క్లాస్ హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ట్రాన్సిటివ్ వర్బ్. అంటే ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ ద ట్రాన్సిటివ్ వర్బ్గా ఇక్కడ ఉన్నటువంటి నౌన్ క్లాస్ ఉన్నటువంటి సెంటెన్స్ ఏదనేసి అడిగారు. దానికి కరెక్ట్ ఆన్సర్ హీ డస్ వాట్ ఎవర్ హీ ఈస్ టోల్డ్ టు డూ. నెక్స్ట్ వన్, చూస్ ద సెంటెన్స్ విత్ అన్ అడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ పర్పస్. అడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ పర్పస్ ఉన్నటువంటి సెంటెన్స్ ఏది అంటే వి ఈట్ దట్ వి మే లివ్. సో ఇక్కడ ఈ సెంటెన్స్ అనేటువంటిది అడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ పర్పస్ అనేటువంటి దాన్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ వన్, ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు అనేసి ఇచ్చారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ టు డినోట్ అన్ యాక్షన్ యాజ్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ ఫ్యూచర్ టైం. అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటిది ఫ్యూచర్లో ఒక పర్టికులర్ పాయింట్కి ఏం జరుగుతుంది అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ద మాన్సూన్ డాష్ గుడ్ దేర్ డాష్ ఎ గుడ్ హార్వెస్ట్. ఇక్కడ మనం కరెక్ట్ సెట్ ఆఫ్ వర్బ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయాలి. ఇక్కడ మనం ఇఫ్ ద మాన్సూన్ హ్యాడ్ బీన్ గుడ్ దేర్ వుడ్ హ్యావ్ బీన్ ఎ గుడ్ హార్వెస్ట్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్, చూస్ ద లింకర్ అమాంగ్ ద ఫాలోయింగ్ దట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి లింకర్ ఏది అని అడిగారు. ఆన్ ద అదర్ హ్యాండ్ అనేటువంటిది కాంట్రాస్ట్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి లింకర్. నెక్స్ట్ వన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ విత్ రిగార్డ్ టు ద యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ అనేసి అడిగారు. అంటే ఆర్టికల్స్ని యూజ్ చేస్తున్నటువంటి కరెక్ట్ సెంటెన్స్ ఏది అనేసి అడిగారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద థర్డ్ వన్, ఉమెన్ ఈజ్ అన్ ఆర్నమెంట్ ఆఫ్ ఏ గుడ్ హోమ్ అనేటువంటి దాంట్లో ఆర్టికల్స్ అనేటువంటివి కరెక్ట్గా యూజ్ చేశారు. ద నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ షుడ్ నాట్ బి క్యాపిటలైజ్డ్ ఇన్ ద టైటిల్స్ ఆఫ్ బుక్స్. అంటే ఇక్కడ ద ఫాలోయింగ్ షుడ్ నాట్ బి క్యాపిటలైజ్డ్ అన్నారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో మనము టైటిల్స్, బుక్స్ యొక్క టైటిల్స్ రాసేటప్పుడు ఏది క్యాపిటలైజ్ అనేటువంటిది చెయ్యకూడదు అనేసి అడిగారు. కంజంక్షన్స్ అనేటువంటి వాటిల్ని క్యాపిటలైజ్ చేయకూడదు. ఓకే, ఇంకా అడ్జెక్టివ్స్, నౌన్స్, వర్బ్స్ అనేటువంటి వాటిని మనం క్యాపిటలైజ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇన్ ఏ లెటర్, ఒక లెటర్లో ఆఫ్టర్ ద కాంప్లిమెంటరీ క్లోజ్ వి యూస్. కాంప్లిమెంటరీ క్లోజ్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం యూజ్ చేస్తాము అంటే వి యూజ్ ఏ కామా. ఓకే, కాంప్లిమెంటరీ క్లోజ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక కామా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్, చూస్ ద ట్రూ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఏ డైరీ ఎంట్రీ. డైరీ ఎంట్రీ గురించి ఒక ట్రూ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇట్ ఈజ్ విటీ, సర్కాస్టిక్ అండ్ సెల్ఫ్ క్రిటికల్ ఇన్ అడిషన్ టు బీయింగ్ ఫ్యాక్చువల్. నెక్స్ట్ వన్, వీ షుడ్ యూజ్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ వైల్ రైటింగ్. మనము ఎప్పుడు ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అనేది రాస్తాము, యూజ్ చేస్తాము అంటే ఏ లెటర్ టు ఏ క్లోజ్ ఫ్రెండ్. ఒక క్లోజ్ ఫ్రెండ్కి పర్సనల్ లెటర్ రాసేటప్పుడు వి యూజ్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్, ద ఆరిజిన్ ఆఫ్ ఏ వర్డ్ ఇన్ ఏ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్. ఒక లాంగ్వేజ్లో ఒక వర్డ్ యొక్క ఆరిజిన్ గురించి తెలిపేటువంటి దాన్ని ఎటిమాలజీ అనేసి అంటారు. వాట్ కెన్ బి కాల్డ్ ఎటిమాలజీ. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ద వర్డ్ సకంబ్. సకంబ్ అనేటువంటి దానికి కరెక్ట్
phonetic transcription, the second one. Okay, as here mentioned, like that you have to use the phonetic transcription for the word succumb. అంటే సక్కం బి అనేటువంటిది సైలెంట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ఏ డిప్థాంగ్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో డిప్థాంగ్ కలిగి ఉండేటువంటి ఓకే వర్డ్ ఏది అన్నారు. ద ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్యూఆ, ప్యూఆ, ప్యూఆ అనేసి మనం దీన్ని పలుకుతాం అనమాట. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ విత్ ద కరెక్ట్ సిలబిక్ డివిజన్. ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో కరెక్ట్ సిలబిక్ డివిజన్ అనేటువంటిది దేంట్లో ఉంది అనేసి అడిగారు. సో ఫెంటాస్టిక్ ఇక్కడ మనకి ఫస్ట్ దాంట్లో ఉంది, కరెక్ట్‌గా ఉంది. నెక్స్ట్ వన్, ద కెప్టెన్ యాస్ వెల్ యాస్ ద ప్లేయర్స్ డాష్ టు విన్ అనేసి ఇచ్చారు. గ్రామటికల్లీ కరెక్ట్ ఎక్స్‌ప్రెషన్ ఇక్కడ మనం యూజ్ చేయాలి. కెప్టెన్ యాస్ వెల్ యాస్ ద ప్లేయర్స్ అన్నప్పుడు ఇక్కడ మనకి వాంట్స్ అనేటువంటిది వస్తుంది. యాస్ వెల్ యాస్ వచ్చింది కాబట్టి కెప్టెన్ అనే సింగులర్ కాబట్టి ఇక్కడ మనం సింగులర్ హెల్పింగ్ వర్బ్‌ని తీసుకుంటాము. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ విత్ రెఫరెన్స్ టు ద అరేంజ్‌మెంట్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రీమెంట్ ప్రకారము ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ద కరెక్ట్ వన్ ఈజ్ సెకండ్ వన్. ఎయిదర్ మై ఫాదర్ ఆర్ మై మదర్ ఈజ్ కమింగ్. దిస్ ఈజ్ ద కరెక్ట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్ సెంటెన్స్. మిగతావన్నీ కూడా రాంగ్ ఉన్నాయండి. చూస్ ద అదర్ నేమ్ ఆఫ్ ద టర్మ్ ఎపిక్. ఎపిక్ అనేటువంటి దానికి మరొక టర్మ్ ఏంటి అంటే హీరోయిక్ ఎపిక్ లేదా హీరోయిక్ పోయం. నెక్స్ట్ వన్, చూస్ ద నాన్ సెన్షియల్ జనర్ ఆఫ్ డ్రామా ఫ్రమ్ ద ఫాలోయింగ్. అంటే నాన్ సెన్షియల్ జనర్ ఆఫ్ డ్రామాకి ఎగ్జాంపుల్‌గా మనం ఫార్స్ అనేటువంటి దాన్ని చెప్పుకోవచ్చు. నాన్ సెన్షియల్ డ్రామా. ద వర్డ్ ఎపిక్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎపికోస్. ఎపిక్ అనేటువంటి వర్డ్ ఎపికోస్ అనేటువంటి వర్డ్ నుంచి డిరైవ్ అయింది. నెక్స్ట్, మోనికా ఈజ్ ఏ లయన్. దేనికి మనం ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు అంటే మోనికా ఈజ్ ఏ లయన్ అనేటువంటి దాంట్లో ఇట్ ఈజ్ ఏ మెటాఫర్‌గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే లైక్ అనేది ఏం లేదు, బట్ కంపారిజన్ అనేది ఉంది కాబట్టి మెటాఫర్. నెక్స్ట్ వన్, చూస్ ద ఎక్స్‌ప్రెషన్ విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యారలలిజం. ప్యారలలిజంకి ఎగ్జాంపుల్‌గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఈజీ కమ్ ఈజీ గో. సో ఇక్కడ సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అనేటువంటిది మనకి ఇక్కడ రావడం జరిగింది. ఈజీ కమ్ ఈజీ గో. కాబట్టి దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ప్యారలలిజం. నెక్స్ట్, టు ఎర్రర్ ఈజ్ హ్యూమన్ టు ఫర్గివ్ డివైన్. ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే యాంటీథెసిస్‌కి ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఎర్రర్, టు ఎర్రర్ ఈజ్ హ్యూమన్ టు ఫర్గివ్ ఈజ్ డివైన్. ఇక్కడ హ్యూమన్ అనేటువంటిది డివైన్ అనేటువంటివి ఆపోజిట్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇలాగా 2 సెంటెన్సెస్‌లో మనకి ఆపోజిట్స్ ఈ విధంగా రావడాన్ని మనం యాంటీథెసిస్ అనేసి అంటామనమాట. నెక్స్ట్, ద యాంటాగనిస్ట్ ఇన్ ద స్టోరీ ఆఫ్టర్ 20 ఇయర్స్ వాస్. అసలు ఆఫ్టర్ 20 ఇయర్స్ అనేటువంటి స్టోరీలో యాంటాగనిస్ట్ ఎవరు అంటే సిల్కీ బాబ్. ఓకే, బాబ్ ఈజ్ ద యాంటాగనిస్ట్. నెక్స్ట్, ఇన్ ద థీఫ్ స్టోరీ అనిల్ వాస్. థీఫ్ స్టోరీలో అనిల్ ఎవరు అంటే ఏ స్ట్రగ్లింగ్ ఆథర్. ఎవరు థీఫ్ స్టోరీలో అనిల్ అంటే ఎవరు? ఏ స్ట్రగ్లింగ్ ఆథర్. నెక్స్ట్, చూస్ ద ట్రూ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ బేసింగ్ ఆన్ ద స్టోరీ ద పోస్ట్ మాస్టర్. పోస్ట్ మాస్టర్ అనేటువంటి స్టోరీలో సంబంధించి ట్రూ స్టేట్మెంట్ ఏది అన్నారు. యాక్చువల్‌గా మీకు ఇది పోస్ట్ మాస్టర్ అనేది ఇంతకు ముందు ఉన్నటువంటి సిలబస్‌లోది. బట్ ఐ విల్ సే ద ఎగ్జాంపుల్. రతన్ ట్రీటెడ్ ద పోస్ట్ మాస్టర్ యాస్ హర్ బ్రదర్. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 97, ద థీఫ్ స్టోరీ అనేటువంటి దాంట్లో ఇట్ ఈస్ సెట్ ఇన్. దీని యొక్క సెట్టింగ్ అనేటువంటిది ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్‌గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే జనరల్‌గా వాళ్ళు మెన్షన్ చేయరు. బట్ వి కెన్ థింక్ లైక్ దట్. అంటే ఆ స్టేషన్, రైల్వే స్టేషన్ ఆ నేమ్‌ని బట్టి మనం ఇలా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, మాల్కమ్
సజెస్ట్ దట్ ఈచ్ సోల్జర్ కట్స్ డౌన్ ఎ బౌ ఫ్రమ్ బెర్మన్ వుడ్స్. ఇది 'మ్యాక్బెత్' అనేటువంటి డ్రామా విలియం షేక్స్‌పియర్ గారు రాసింది. దీని ప్రకారము 'టు హైడ్ ద ఆర్మీ' అనేది ఆన్సర్ అవుతుంది. బట్ 'మ్యాక్బెత్' అనేటువంటిది ప్రెజెంట్ వి డోంట్ హ్యావ్. అలాగే 'ఇంటర్లూడ్ వాస్ సెట్' అంటే 'మర్డర్ ఇన్ ద కేథడ్రాల్‌లోది ఇది. 'ఎట్ ద గేట్స్ ఆఫ్ ద కేథడ్రాల్ ఇన్ ద కేథడ్రాల్' ఇక్కడ 'ఇన్ ద కేథడ్రాల్' అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. అలాగే ద నెక్స్ట్ వన్ 'మ్యాక్బెత్‌లోది 'ద ప్రొఫెసీ దట్ బ్యాంకో రిసీవ్స్ ఈస్' 'మ్యాక్బెత్' అనేటువంటి దాంట్లోది 'హిస్ సన్స్ విల్ బీ కింగ్' అనేటువంటిది మనకొస్తుంది. దీంతోటి 30 ఎంసీక్యూస్ అనేటువంటివి మనము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రిమైనింగ్ ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో ఇదే పీడిఎఫ్‌లో మీకు అవి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. మీకైతే ఈ బిట్స్ అన్నీ కూడా చాలా చాలా యూజ్ అవుతాయి. డోంట్ ఫర్గెట్ దట్ ఎవ్రీ ఎంసీక్యూ ఈస్ వెరీ వెరీ యూజ్‌ఫుల్ ఫర్ యూ. డోంట్ మిస్ ఎనీథింగ్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.